హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేనైతే కొబ్బరాకులతో చీపురు అయితే తయారు చేస్తున్నానండి. కొబ్బరి చీపురు అనమాట. ఇది ఫ్రెష్గా ఈరోజే 2 ఆకులు నరికించాను అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈరోజే ఇంకా స్టార్ట్ చేశాను పని అంతా అయిన తర్వాత. మనం బయట కొనుక్కునే చీపుర్ల కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్కువ కాలం అయితే వస్తాయండి చీపుర్లు. ఇంకా నేనైతే కూర్చున్నాను. ఇంకా చీపురు తయారు చేయడానికి ఇంకా కొంచెం కమ్మ నుంచి ఒలుచుకున్నాను. కొంచెం ఒలుచుకొని ఇంకా స్టార్ట్ చేశానండి తీయడం అయితే. బయట చీపుర్లు ఉన్నాయి కానీ అవి అసలు బాగోవండి. పుచ్చిపోయిన ఆకులతో తయారు చేస్తారు. తర్వాత అవి అయితే ఎండిపోయి ఉంటున్నాయి అన్నమాట. 2 సార్లకే చీపురు ముక్కలుగా ఇరిగిపోతున్నాయి అన్నమాట. పుల్లలు అయితే ఇరిగిపోతున్నాయి. ఎక్కువ కాలం కూడా రావట్లేదు. అందుకని మనం సొంతంగా చేసుకునే చెట్ల నుంచి తీసిన ఆకులతో సొంతంగా చేసుకుంటేనే అవి ఎక్కువ కాలం వస్తాయి, ఎక్కువ కాలం మన్నుతాయి అన్నమాట. ఫ్రెష్ ఆకులు అయితే ఎక్కువ కాలం వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చేయబోయే ఈ యొక్క ఆకులు అయితే 1 ఇయర్ వచ్చేస్తుందండి. చీపురు కట్ట చాలా పొడవుగా ఉంటాయి అన్నమాట. ఇంకా చాకు అయితే తీసుకొని కొంచెం చీరేసుకున్నాను అనమాట. ఇంకా మా విలేజెస్లో ఎక్కువ కొనుక్కోరు అనమాట. ఇలా ఆకులతోనే తయారు చేసేసుకుంటారు. ఎవరి కాళ్ళు ఇంట్లోనే ఒక 5-10 కట్టలు అయితే తయారు చేసేసుకుంటారు. ఇంకా నేను చేస్తూ ఉంటే మా పాప నా ఎదురుగా కూర్చొని ఆకర్లో కూర్చొని ఆడుకుంటూ ఉంది నన్ను చూసి. తర్వాత మేము ఈ ఆకులతోనైతే బొమ్మ కూడా తయారు చేసుకునే వాళ్ళం అండి. చిన్నప్పుడైతే ఈ ఆకులతో బొమ్మలు తయారు చేసుకొని ఆడుకునే వాళ్ళం అన్నమాట. ఈరోజు నేను బొమ్మ చేసి చూపిస్తున్నాను. మీలో చాలామంది తెలిసే ఉంటుంది. మీరు చిన్నప్పుడు చేసుకునే ఉంటారు కదా. మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు నుంచి ఆకులు నరికారంటే ఇంకా మేము చిన్నప్పుడు అదే పని అన్నమాట. ఆకులు తెచ్చుకోవడం, బొమ్మలు తయారు చేసుకోవడం అన్నమాట. అలా ఉండేదన్నమాట. ఇంకా బొమ్మ అయితే తయారైపోయిందండి. బొమ్మ తయారు చేసేసాను. ఇంకా దీనికి చీర కట్టి ఆడుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. చూసారా, బాగుంది కదా. ఎండిన తర్వాత కూడా బాగుండేది. ఫైనల్గా ఆకులన్నీ చీరేసి ఇలా కట్ట అయితే తయారు చేసేసానండి. పెద్ద కట్ట అయితే వచ్చింది. చాలా పొడవు ఉంది, చాలా లాంగ్ ఉంది. హైట్ వచ్చి నా హైట్ ఉందండి. ఇది నా హైట్ ఉంది. ఈ చీపురు కట్ట 1 ఇయర్ వచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగా చేశాను ఈరోజైతే కష్టపడి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.